స్వామివారిని దర్శించుకున్నానండి. భైరవాన్ని పైకి వెళ్తున్నానండి. యువతల చాలా అందమైన లొకేషన్ ఉంది. పైకి వెళ్ళి చూద్దామండి. ఎంత అందంగా ఉందంటే స్వర్గలోకంలో ఉన్నానండి. పైకి వెళ్దాం. పైకి వెళ్ళి చూపిస్తా, మీకు ఈ లొకేషన్లు చూపిస్తా, ఈ అందాలు చూపిస్తా, ఈ అద్భుతాలు చూపిస్తా. మీకోసమే పైకి వస్తున్నానండి. ఇవన్నీ మీకు చూపిస్తా. పైన గొర్రెలు కూడా మేస్తున్నాయి, అవి కూడా చూపిస్తానండి. పొద్దున్న చెంతరికెళ్ళే తినలే, కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయండి చాలా. ఇప్పుడు నాకు చెయ్యాలి చక్కగా ఉంది, స్ట్రైట్గా అలా స్ట్రైట్గా రావాలి పైకి. టీ ఒకటి తాగిగా ఏం తినలేదు. తండ్రి శివయ్య ఉండు. సత్యం గంట మోగింది. నేను సత్యం గంట మోగింది, సత్యం గంట మోగింది. నేను మనసులో ఏదో చెప్పాలనుకుంటాను, అప్పుడే గంట టంగ మోగేసింది. భైరవుడు శివయ్య ఎప్పుడు మన ఎమ్మటి ఉంటాడండి. ఎల్లప్పుడూ మన ఎమ్మటి ఉంటాడు. శివయ్య మన ఎమ్మటి ఉంటుండు కాబట్టి మనం ఈరోజు ఇంత హాయిగా, ఇంత ఆనందంగా, ఇంత సంతోషంగా, ఇంత జాలీగా, మనకు నచ్చినట్టుగా, మనకు తోచినట్టుగా మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకుంటాం. ఎందుకంటే మీకు ఇష్టం వచ్చి మీ బతికేట కొడగా అని చెప్పేసి శివయ్య మనకు స్వేచ్ఛని ఇచ్చేసిండు, స్వాతంత్రాన్ని ఇచ్చేసిండు. కింద కనపడుతుందా? మళ్ళీ అక్కడికి వెళ్ళాలండి. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, తప్పదు. నా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నా ఇక్కడికి రావాలి, ఈ ప్రదేశానికి రావాలి. ఈ వారం నుంచి నా మైండ్ మెరమెర కొట్టుకుంటుంది. ఇక్కడికి ఎప్పుడు రాగలను అని చెప్పేసి. నా కోరిక అయితే తీరింది. ఇక్కడ కుప్పలుగా ఉండాలి మరి. అవి గుర్రాలే. మొత్తం పచ్చగా ఉందండి పైన, అంత పచ్చగా ఉంది. చాలా మంది అయితే వచ్చారు, కూర్చొని సేద తీర్చుకుంటున్నారు. మళ్ళీ మంచు స్టార్ట్ అయింది, చల్లటి గాలి పైన. అక్కడ ఆ మంచులో ఒక మనిషి ఉండు. ఆ గుర్రాలైతే మెస్తున్నాడు సైడు. వెళ్దాం అటు సైడు. మంచుతో నిండిపోయిందండి కొండ అయితే. ఆయాసం వచ్చేస్తుంది. తినలే కదా. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఆ భైరవుడు కూడా నా సబ్స్క్రైబర్లకు కానీ ప్రజలందరికీ, లోకానికి అందరికీ చల్లగా చూడాలి, చల్లగా కాపాడని చెప్పి మనసు పూర్తిగా కోరుకుంటానండి. ఇటు సైడ్ వెళ్దామా? రాళ్ళు చూడండి, అక్కడక్కడ రాళ్ళు ఉన్నాయి, అక్కడక్కడ రాళ్ళు ఉన్నాయి. కానీ చాలా అందంగా కనబడుతున్నాయండి, చాలా బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి, చాలా బాగుంది. ఇక్కడ మనుషులు కూడా ఉంటున్నారండి. అటు సైడ్ మనుషులు కూడా, అది కూడా చూద్దాం. అక్కడ డేరా వేసుకొని మనుషులు నివసిస్తున్నారు. అక్కడికి వెళ్ళి చూద్దాం. మనం చూపిస్తాప్పుడు నేను మీకు చూడండి. డేరా అయితే కనబడింది, అక్కడికి వెళ్తున్నాం. 1 2 డేరాలు అయితే ఉన్నాయి అక్కడ. డేరాల కాడికి వెళ్తున్నామండి. కొండపైన పువ్వులు, చిన్న పువ్వులు, బుజ్జి పువ్వులు. అంటే వాళ్ళు ఇక్కడ గుర్రాల పైన సవారీ చేస్తారు కాబట్టి, సవారీ అంటే వాళ్ళు కాదు, వాళ్ళు మనుషుల్ని ఇక్కడ ఎక్కించుకొని గౌరీకుండ కాడ దింపుతారు. పర్ పర్సన్కి వచ్చేసి
3000. సాయంత్రం పూట నైట్ పూట అయితే 2000, 2500 తీసుకెళ్తారు. పగలు పూట అయితే 3000, 4000, 5000 అలా ఛార్జ్ చేస్తారండి. అదిగోండి ఇక్కడ రెండు డేరాలు వేసారు చూశారుగా. అక్కడ గుర్రం కూడా మేస్తుంది. నేనైతే మంచిలో ఉన్నా, మేఘాల్లో ఉన్నా. మొత్తం మేఘాల్లో ఉన్నా. నా వెనుక ఇంకా చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయండి. ఐ విల్ ట్రై. ఎంత దూరం పోతా, ఎంతవరకు పోతా చూద్దాం. ఓకేనా? ఫ్రెండ్స్, దాదాపు ఎవరు లేని చోటుకు వచ్చాను. చాలా పైకి ఆడ కనబడుతుంది కొండ. అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. ఆడికి వెళ్ళాలి, వెళ్ళి తీరాల్సిందే. ఒకసారి నా వెనుక కొండ చూడండి, మీకు మంచులో కనబట్టలేదు, ఇలా ఉంది. వెనుక డేరా కనబడుతుందా కింద ఏదో, ఎలా ఉంది చూడండి. ఇక్కడ నుంచి నేనైతే ఇంకా పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఆ కొండపైకి వెళ్ళాలి. ఆడికి వెళ్తున్నా. ఎందుకంటే మీరు నమ్ముతారు నమ్మరు, కళ్ళు తిరుగుతున్నాయి. పొద్దున టీ తాగా, ఏం తినలా, కడుపులో లోపేస్తుంది ఆకలితో. కానీ నా కోరిక ఏంటంటే, నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి చూసుకునేటు ఇక్కడికి రావాలి, ఈ కొండెక్కాలన్నది నా కోరిక. దేవుడి దేవుల నా కోరిక అయితే తీరబోతుంది ఫ్రెండ్స్. ఇది మీకోసమే, మీకు చూపెట్టానంటే నా కోరిక తీరినట్టే. సాహసాలు అయితే చేయాలి, తప్పదు. పడితే మాత్రం చెప్పకూడదు. దేవుని దగ్గరకు వచ్చి
చూస్తున్నారా ఫ్రెండ్స్? ఆడికి వెళ్తున్నా ఫ్రెండ్స్, వచ్చేసా. వెళ్తూనే ఉన్నా. దేవుడా, శివయ్య, చల్లంగా చూడతాండ్రి. ఇక్కడికి తవ్వలేరండి, ఇక్కడ తవ్వలేరండి. వెళ్తున్నా. శివుడు నాకు శక్తినిస్తాడు. వచ్చేసా. ఇక్కడికైతే చేరుకున్నా.